హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఆ స్టోరీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పక్కన ఒక పాత చెరువు ఉంటుంది. సాయంత్రం 7 దాటిన తర్వాత ఎవ్వరూ కూడా ఆ చెరువు వైపుకి వెళ్ళరు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం అక్కడ ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందట. ఆ గ్రామానికి కొత్తగా హీరో అర్జున్ పొలం అమ్మకం గురించి వస్తాడు ఆ ఊరికి. పట్టణం నుంచి వచ్చిన స్కూల్ టీచర్ ధైర్యంగా, లాజికల్గా ఆలోచించే ఒక వ్యక్తి అక్కడే పరిచయం అవుతుంది సిరి. అమాయకంగా భయపడే స్వభావం, కానీ సిరి అర్జున్ని ఇష్టపడుతుంది. వారి ప్రేమ నెమ్మదిగా మొదలవుతుంది. ఒకరోజు సిరి సాయంత్రం చెరువు దగ్గరికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఒక తెల్ల దుస్తుల్లో ఉన్న మహిళ అయితే కనిపిస్తుంది. ఆమె ముఖం కనిపించదు, కానీ కళ్ళల్లో కోపం. ఆ రోజు నుంచి సిరికి విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి. ఎలా అంటే రాత్రిలో ఆమె గదిలో నీళ్లు కారుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయం విన్న అర్జున్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాడు. కానీ ఇది మనతో ఆటలాడుతుంది, దీని సంగతి చూస్తాను అని అంటాడు. అర్జున్ గ్రామంలోని పాత రికార్డులు చూస్తాడు. తెలిసింది ఏమిటంటే 20 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ అమ్మాయి పేరు కూడా సిరి అని. ఆమెను ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి చెరువులోకి నెట్టేశాడు అని. ఆ ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుంది అని. ప్రేమలో మోసం చేసిన ప్రతి జంటను ఆ ఆత్మ లక్ష్యంగా తీసుకుంటుంది. ఒక రాత్రి సిరి చెరువు వైపుకు నడుస్తుంది. తనకు తెలియకుండానే అర్జున్ అయితే వెంబడిస్తాడు. చెరువు మధ్యలో ఆ ఆత్మ కనిపిస్తుంది. ఆమె ఇలా చెబుతుంది, ప్రేమ మోసం చేస్తుంది, నీకు కూడా అలాగే చేస్తారు అని. దాంతో అర్జున్ కేక వేస్తాడు, నేను ఆమెను మోసం చెయ్యను అని. ఆత్మ కోపంతో సిరిని నీళ్ళల్లోకి లాగుతుంది. కానీ అర్జున్ ధైర్యంగా నీళ్ళలోకి దూకి ఆమెనైతే కాపాడుతాడు. అతని నిజమైన ప్రేమను చూసి ఆ ఆత్మ క్రమంగా శాంతిస్తుంది. ఆమె కన్నీళ్లు కారుస్తూ అదృశ్యమవుతుంది. కొన్ని రోజులకు అర్జున్ అద్దంలో చూస్తే తన వెనకాల ఆ ఆత్మ నీడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆమె పూర్తిగా పోలేదనుకున్నాడు. అర్జున్ అద్దంలోంచి చూసిన ఆ నీడ అది ఒక్కరోజు కల కాదు. ప్రతి రాత్రి అద్దంలో అదే నీడ, ఇంట్లో నీళ్ళ శబ్దం, తడి అడుగుల ముద్రలు, ఇవన్నీ కూడా. సిరి మాత్రం ఇవేమీ చూడదు. కానీ అర్జున్ మారిపోతాడు. నిద్రపోవడం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడా చెరువు దగ్గరికి వెళ్ళాలని ఓ విచిత్రమైన కోరిక. ఒకరోజు గ్రామంలోని ఒక పెద్ద ఆయన ఒక రహస్యం చెప్తాడు. 20 సంవత్సరాల క్రితం చనిపోయిన ఈ అమ్మాయి ఆమె ఒంటరిగా చనిపోలేదు అని, ఆమె గర్భవతిగా ఉందని, ఆమె ప్రేమికుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు అని. ఆమె ఆవేదనతో చెరువులోకి దూకింది. కానీ గ్రామస్తులు నిజం దాచేశారు. ఆమె ఆత్మ అయితే ఇంకా న్యాయం అనేది కోరుతుంది. సిరికి కూడా ఇప్పుడు కళలు రావడం మొదలవుతుంది. ఆ కళల్లో ఆత్మ చెబుతుంది ఏమనంటే, నాకు న్యాయం చేయండి, లేకపోతే మీరిద్దరూ సంతోషంగా ఉండలేరు అని. అర్జున్ సిరి ఇద్దరూ ఆ పాత ప్రేమికుడు కోసం, ఆ పాత ప్రేమికుడు ఎవరో అని వెతకడం అయితే మొదలు పెడతారు. తెలిసేది ఏమిటంటే ఆ పాత ప్రేమికుడు ఎవరో తెలియదు, కానీ ఇప్పటి గ్రామ సర్పంచ్ సాయంతోనే ఆమెను ప్రేమికుడు చెరువులో దూసి చంపాడని తెలుస్తుంది. అతను అన్నీ దాచేశాడు. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చూపించాడు. రాత్రి చెరువు దగ్గర సర్పంచ్నైతే ఎదుర్కొంటారు. ఆ సమయంలో నీళ్ళైతే ఉప్పొంగుతాయి, గాలి గట్టిగా వీస్తుంది. ఆ ఆత్మ ప్రత్యక్షమవుతుంది. సర్పంచ్ నిజం ఒప్పుకుంటాడు, నేను కూడా ఆమె చనిపోవడానికి కారణము అని. ఆ మాటతోనే ఆ ఆత్మ అతన్ని నీళ్ళల్లోకి లాగేస్తుంది. అన్నీ అయిపోయాయని అనుకుంటారు గ్రామం అంతా మళ్ళీ ప్రశాంతంగా మారిపోతుంది. అర్జున్ సిరి పెళ్లి రోజు.
మంగళసూత్రం కట్టే సమయంలో సిరి కళ్ళల్లో ఒక్కసారిగా మార్పు. ఆమె నెమ్మదిగా నవ్వుతుంది. అది సిరి నవ్వు కాదు, అర్జున్ చెవిలో ఒక గుసగుస, ప్రేమను నమ్మకు అని. పెళ్లి రోజు జరిగిన ఆ సంఘటన తరువాత సిరి పూర్తిగా మారిపోతుంది. ఆమె కళ్ళల్లో ఒక చల్లని చూపు. రాత్రిళ్ళు చెరువు దగ్గరికి ఒంటరిగా వెళ్ళడం. అర్జున్ అనుమానమైతే పెరుగుతుంది. ఒక రాత్రి అతను ఆమెను వెంబడిస్తాడు. చెరువు మధ్యలో నిలబడి సిరి మాట్లాడుతూ ఉంటుంది. నాకు శరీరం కావాలి, నా కథ పూర్తవ్వాలి అని. అర్జున్ షాక్ అవుతాడు. అప్పుడు ఆత్మ బయటకు వస్తుంది సిరి శరీరాన్ని వదిలి. కానీ ఆ ఆత్మ అసలు లక్ష్యం అయితే సర్పంచ్ అయితే కాదు. ఆ 20 సంవత్సరాల క్రితం చనిపోయిన అమ్మాయి ప్రేమికుడు సర్పంచు కాదు, ఇంకెవరూ కాదు. అసలు ప్రేమికుడైతే అర్జున్ తండ్రి. అతను పట్టణానికి పారిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాడు. అర్జున్ అయితే ఆ పాపానికి వారసుడు. ఆ ఆత్మ ప్రతీకారం పూర్తి కాలేదు. ఆత్మ చెబుతుంది ఏమనంటే, అతను చేసిన తప్పుకి నీ జీవితం బలి కావాలి అని. నీళ్లు ఉప్పొంగుతాయి. సిరి స్పృహ కోల్పోతుంది. అప్పటికే అర్జున్ తండ్రి చనిపోయి ఉంటాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఊళ్ళో తండ్రి పేరునున్న పొలం అమ్మడానికైతే వస్తాడు అర్జున్. అర్జున్ ఆలోచిస్తున్నాడు, తన తండ్రి పాపం తన వల్ల శుద్ధి కావాలి అని. అతను చెరువులోకి నెమ్మదిగా నడుస్తున్నాడు. నా ప్రాణం తీసుకో, ఆమెను వదిలే అని. ఆత్మక్షణం ఆగుతుంది. అతని త్యాగాన్ని చూసి ఆమె కోపం కన్నీళ్లుగా మారుతుంది. మరునాడు ఉదయం చెరువు ప్రశాంతంగా ఉంటుంది. అర్జున్ అయితే ఇక కనిపించడు. సిరి ఒంటరిగా నిలబడి ఉంటుంది. నీళ్లలో ఒక తెల్లని ఛాయ కనిపిస్తుంది. అది ఇప్పుడు కోపంతో కాదు, చాలా శాంతిగా ఉంది. గ్రామ పెద్ద ఆయన ఇలా చెప్తాడు అందరికీ, ప్రేమ మోసం చేస్తే శాపం అవుతుంది, అదే త్యాగం చేస్తే విముక్తి అవుతుంది అని. ఇదండి చిన్న స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.